సహోదరి సహోదరుల దైవబిడ్లారా, దివ్యవాణి క్రీస్తు సందేశం టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరుల దైవబిడ్లారా, మన జీవితంలో ఎదుగుతూ ఉండగా మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే దగ్గర మనం చేసేటటువంటి పనులు, విధి నిర్వహణ అనేటటువంటిది కూడా మనకి మన ఆలోచనకు తగినట్టుగా ఎదుగుతూ ఉంటుంది. విధి నిర్వహణ అనే దగ్గరకు వచ్చేలకి మనందరం కూడా మన జీవితంలో మన యొక్క ధ్యేయం ఏంటి, గమ్యం ఏంటి అనేటటువంటిది, ఆ జీవిత అర్థం ఏంటో తెలిస్తే గనక మన జీవితంలో మనం చేసే ప్రతి పని, విధి నిర్వహణలో మన యొక్క జీవిత విధానం గొప్పగా తీర్చిదిద్దబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే సరైన గమ్యము, ధ్యేయం లేదో అప్పుడు మన జీవితాలన్నీ కూడా ఎటువైపు వెళ్తున్నవి ఏంటి అనే దగ్గర చాలాసార్లు మన జీవితాలు అటు ఇటుగా కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్లారా, ఈరోజు విధి నిర్వహణలో మన జీవితాలు చక్కగా సాగాలి అంటే గనక దాని ఫలితాలు కూడా చాలా గొప్పగా ఉంటాయని తెలుసుకుంటే గనక ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుడి చిత్తానుసారంగా జీవిస్తే దాని ఫలితాలు చాలా గొప్పగా, చాలా కాలం మనున్నట్లుగా మన జీవితాల్లో సాగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన జీవితాలు ప్రాపంచిక ప్రమాణాల ప్రకారంగానే ఉండాలని అనుకుంటామో, ప్రాపంచిక ప్రమాణాలన్నీ కూడా, ప్రాపంచిక విధానాలన్నీ కూడా, ప్రాపంచిక విషయాలన్నీ కూడా స్వల్పకాలికము, వాటి ఫలితాలు కూడా స్వల్పకాలికంగానే ఉంటాయి. ఈరోజు ఈ విధి నిర్వహణలో దైవ చిత్తానుసారంగా జీవించడం అనేటటువంటిది నేర్చుకుంటే మన ధ్యేయాలు, గమ్యము అనేటటువంటిది చాలా గొప్పగా తీర్చిదిద్దబడుతుంది అనేటటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందిగా దేవుడు చాలాసార్లు మన జీవితంలో మనల్ని ఎన్నో విధాలుగా నడిపించాలని తపన పడుతూ ఉన్నాడు. అందుకని యెషయా ప్రవక్త 55వ అధ్యాయము, యెషయా ప్రవక్త 55వ అధ్యాయము 1వ వచనంలో చదువుతున్నాము. ప్రభువు దొరుకున్నప్పుడే ఆయన సమీపింపుడు, ఆయన చేరువలో ఉన్నప్పుడే ఆయనకు ప్రార్థన చేయుడు అంటూ మన జీవితాల గురించి 7వ వచనంలో అంటున్నాడు. దుర్మార్గులు తమ మార్గం విడనాడుదురు, దుర్మార్గులు తమ మార్గమును సరైనటువంటి విధానంలో లేకపోవటం వలన దుర్మార్గులు తమ మార్గమును విడనాడుదురుగాక అంటూ, తమ ఆలోచనలు మార్చుకొందురుగాక అంటూ, వారు ప్రభు వద్దకు మరలి వచ్చినచో ఆయన వారి మీద దయచూపును, మన దేవుడు వారిని మిక్కుటముగా మన్నించును అంటూ, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు, మీ మార్గములు నా మార్గములు వంటివి కావు అని ప్రభు పలుకుచున్నాడు అంటూ 9వ వచనంలో, ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉండునో మీ మార్గములకు, మీ ఆలోచనలకు, నా మార్గములకు, నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండును అంటూ మన జీవితంలో విధి నిర్వహణ అనేటటువంటిది మన జీవిత గమ్యంగా దేవుడి చిత్తానుసారంగా సాగాలనుకున్నప్పుడు దేవుడి ప్రణాళికలు చాలా గొప్పగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే గనక మన జీవితాలన్నీ కూడా చాలా 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 మారుతూ ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్లారా, ఈరోజు మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు చాలాసార్లు ద్రాక్ష తోట కూలీలు అనేటటువంటి ఉపమానాన్ని చెప్పి మన జీవితంలో ఎలాగ సాగాలనేటటువంటి గొప్ప విషయాలు నేర్పుతూ ఉంటాడు. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుతున్నాం. మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 1వ వచనం. పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలి ఉన్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు పనివార్లకై ప్రాతకాలమున బయలుదేరను. అతడు దినమునకు 1 దినారము చొప్పున ఇచ్చెదనని కూలీలతో ఒప్పందం చేసుకొని వారిని తన తోటకు పంపెను. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయటికి వెళ్ళి సంత వీధిలో పని కొరకు వేచి ఉన్న కొందరు చూచి, మీరు నా తోటకు వెళ్ళి పనిచేయుడు, తగిన వేతనం ఇచ్చెదను అనెను. వారు అట్లే వెళ్ళిరి. తిరిగి 12 గంటలకు, మరలా 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని
తన పొలంలోనికి పంపెను. 6వ వచనం చదువుతున్నాను. రమారమి 5 గంటల సమయన వెళ్ళి సంత వీధిలో ఇంకనూ నిలిచున్న వారిని చూచి, మీరు ఏల దినమంతయు పని పాటలు లేక ఇచ్చట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించెను. మమ్మెవరూ కూలికి పిలవలేదు కనుక మేము ఇచ్చటనే ఉంటిమి అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. అంతటా ఆ యజమానుడు, అట్లయినా మీరు కూడా నా తోటలో పని చేయుటకు వెళ్ళుడు అనెను. సాయంత్రం ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో తోటలో పనిచేసిన వారిని పిలిచి, చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలత వచ్చిన వారి వరకు వారి వారి కూలీలిమ్ము అనెను. అట్లే 5 గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలా 1 దినారము లభించెను. తొలత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువగా కూలి వచ్చినని తలంచిరి. కానీ వారు కూడా తలా 1 దినారమునే పొందితిరి. ఇక ఆ తర్వాత ఉదయాన్నే వచ్చి పనిచేసినటువంటి వాళ్ళు సాయంత్రం వేళ వచ్చి పనిచేసిన వాళ్ళు పోల్చుకుంటూ మాకు చాలా తక్కువ ఇచ్చారు అనేటటువంటి చెప్తూ ఉండగా చివరిగా యేసుక్రీస్తు ప్రభు చాలా గొప్పగా అంటున్నాడు, మొదటివారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అంటూ మన జీవితాల్లో మనం ఎప్పుడు పుట్టాము, ఏం చేశాము, ఎలా ఎదుగుతున్నాము, ఎప్పుడు పుట్టామనేది ముఖ్యం కాదు. ఎలా చేస్తున్నాము, గృహ నిర్వహణ, విధి నిర్వహణలో మన జీవితం ఎలా సాగుతున్నవి అనే దగ్గర మనం ఎంతగా దైవ చిత్తానుసారంగా జీవించడం తపన పడతామో అంతగా దేవుడి యొక్క దీవెనలు మనకు ఉంటాయనేటటువంటి సత్యంలో యేసుక్రీస్తు ప్రభువు మీరు ఉదయాన్నే పిలువబడ్డారా, సాయంత్రం పిలువబడ్డారా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు పిలువబడ్డారా, ఇప్పుడు పిలువబడ్డారా, అది కాదు ముఖ్యం. మనం జీవించి ఉండగా మన యొక్క విధి నిర్వహణలో, మన జీవిత గమ్యంలో ఎలాంటి బాటను ఎన్నుకొని వెళ్తున్నాం అనేది చాలా ముఖ్యం అంటూ ప్రభువు చాలా గొప్ప విషయాలు మనకు తెలియచేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనంలో చదువుతున్నాను. పునీత పౌలుడు అంటున్నాడు, నా విధి నిర్వహణలో నేను ఎట్టి లోటును చేయరాదని గాఢమైన అభిలాష, ఆశ, అంతేకాక అన్ని సమయములందును ప్రత్యేకించి ఈ సమయమున సంపూర్ణ ధైర్యంతో ఉండి నేను జీవించినను మరణించినను నా సర్వస్వం ఉపయోగించి క్రీస్తునకు గౌరవమును కలిగించేదను అంటూ ఎంత గొప్ప జీవిత ధ్యేయాన్ని ఎన్నుకుంటున్నాడో చూడండి. ఎంత గొప్ప జీవిత ధ్యేయాన్ని. నా విధి నిర్వహణలో నేను ఎట్టి లోటును చేయరాదని గాఢమైన అభిలాష, ఆశ, అంతేకాక అన్ని సమయములందు ప్రత్యేకించి ఈ సమయమున సంపూర్ణ ధైర్యంతో ఉండి నేను జీవించినను మరణించినను నా సర్వస్వను ఉపయోగించి క్రీస్తునకు గౌరవమును కలిగించెదను అంటూ ఆ గొప్ప ధ్యేయాన్ని అలా చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడు పుట్టాము, ఎంతవరకు జీవిస్తాము అనేది చాలా చాలా సెకండరీ. అది ద్వితీయ అంశం. అది మన జీవితాన్ని ధ్యేయం వైపు, గమ్యం వైపు ఏ విధంగా మార్చుకుంటున్నామంటూ మన విధి నిర్వహణలో దానికి తగినట్లుగా జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎంత బాగుంటుంది అనేటటువంటి గొప్ప సత్యాన్ని దేవాదేవుడు ఈరోజు మనందరం కూడా గుర్తు చేస్తూ నేర్చుకోండి అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు విధి నిర్వహణలో మన జీవిత ధ్యేయము, గమ్యం వైపు, మరీ ముఖ్యంగా దేవుణ్ణి గౌరవపరిచేటటువంటి విధానంలో సాగేటట్లుగా చేసుకుంటే మన జీవితాలు ఎలాగ ఉంటవి అనే దగ్గర ఈ విషయాలను అర్థం చేసుకోవటం కోసం ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు పునీత థామస్ ఆఫ్ విల్లనోవా గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాం. సెయింట్ థామస్ ఆఫ్ విల్లనోవా, పునీత థామస్ ఆఫ్ విల్లనోవా అనేటటువంటి పునీతుని గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాం. ఆయన 1488వ సంవత్సరంలో జన్మించాడు. 1555వ సంవత్సరంలో మరణించాడు. మనకి కొద్దిగా చరిత్ర తెలిసి ఉంటే గనక దాదాపుగా ఆ రోజుల్లోనే మార్టిన్ లూథర్ కూడా జర్మనీ దేశంలో జన్మించాడు. 1483వ సంవత్సరంలో, 1546వ సంవత్సరంలో. మనకు చరిత్ర తెలిసి ఉంటే గనక ఒకరు జర్మనీ దేశం అయితే సెయింట్ థామస్ విల్లనోవా స్పెయిన్ దేశంలో జన్మించాడు. విచిత్రం ఏంటంటే ఇద్దరు ఒకే కాంగ్రిగేషన్లో సభ్యులుగా ఉన్నారు. ఒకరు విధి నిర్వహణలో ఉండి తమ జీవితాన్ని ఎలా ధన్యమనర్చుకున్నారనేటువంటిది ఒకటైతే, మరొకరు కొద్దిగా క్యాథలిక్ చర్చి కొద్దిగా వ్యతిరేకంగా వెళ్తూ ఎన్నో విషయాల్లో
ఆ లూథరన్ సిస్టమ్ అనేటటువంటిది, ప్రొటెస్టెంట్ సిస్టమ్ అనేటువంటిది ఎలా వచ్చిందనేటటువంటి కారకులైనటువంటి వాళ్ళల్లో మార్టిన్ లూథరన్ కూడా ఉంటాడు. ఈరోజు సెయింట్ థామస్ విలనోవా గురించి దాదాపుగా అదే సమయాల్లో పుట్టి జన్మించి మార్టిన్ లూథర్ మరణించిన తర్వాత ఇంకా 5-6 సంవత్సరాలు బతికున్నటువంటి థామస్ ఆఫ్ విలనోవా గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం ఈ వాక్యాలు వింటూ ఉండగా ఆయన చాలా గొప్ప కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు చాలా చాలా భక్తిపరమైనటువంటి విశ్వాసంతో జీవిస్తున్నటువంటి వాళ్ళు. అంతేకాకుండా సేవ అనేటటువంటి పేదవారికి దానము అనర్చడం అనేటటువంటి దాంట్లో కూడా బాగా గొప్పగా ఎదుగుతున్నటువంటి వాళ్ళు. ఈ బిడ్డ కూడా సెయింట్ థామస్ విలనోవా కూడా చక్కగా ఆ విషయాలు నేర్చుకుంటూ ఎంత చక్కగా భక్తి విశ్వాసాలు ఎదగటం మొదలుపెట్టాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, అలా ఎదుగుతూ ఆయన జీవితంలో దాదాపు 20-25 సంవత్సరాలు వచ్చే లోపల నేను కూడా ఒక గురువు అయితే బాగుండనేటటువంటి విశ్వాసంలో అగస్టిన్ కాంగ్రిగేషన్లో ఆయన మఠవాస జీవితానికి వెళ్తున్నాడు. ఆయన తన మఠవాస జీవితంలో మొదలుపెట్టి ముందుకు సాగుతూ ఉండగా ఆయనలో ఉన్న భక్తి, విశ్వాసము, ఇతరులకు సేవ చేయాలనే తపన, ఆరాటము, ఇవన్నీ కూడా చాలా చాలా ఆయన యొక్క జీవితంలో కనపడుతున్న గొప్ప విషయాలు. ఆయన విద్యలో చాలా ముందుకు సాగుతూ చాలా గొప్పగా నేర్చుకుంటూ అనేక విషయాల్లో ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇక ఆయన ప్రసంగాలు చేస్తుంటే ఎంతోమంది ఇంత విజ్ఞాన వివేకాలతో ఎలా ప్రసంగిస్తున్నాడు అనేటటువంటి దాంట్లో అందరూ విచిత్రపోయి చూస్తుండేవాడు. మరీ ముఖ్యంగా రాజులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజులు కూడా ఆయన గురించి విని వారి యొక్క ఆస్థానానికి పిలిచి ఏ విధంగా ఆయన చేత పూజ చేపించుకొని ఆ ప్రసంగాలను విని జీవితాలను మార్చుకుంటున్నారు అనేటటువంటిది కూడా చరిత్రలో కనపడుతూ ఉంటుంది. అదే ఎంపరర్ చార్లెస్ ఫిఫ్త్, ఆయన చక్రవర్తి, ఈయన గురించి విని ఆయన పిలిపించుకొని స్పిరిచువల్ డైరెక్టర్గా పెట్టుకొని అప్పుడప్పుడు వాళ్ళ యొక్క ఆస్థానంలో పూజలు పెట్టించి ఏ విధంగా అందరూ ఆయన యొక్క ప్రసంగాలను వింటూ జీవితంలో నిజమైనటువంటి విధి నిర్వహణలో ఎలా ముందుకు సాగాలనే విషయాల దగ్గర చాలా నేర్చుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు. అలాగే పోర్చుగల్ రాజు కూడా ఆయన గురించి విని ఏ విధంగా ఆయన పిలిపించుకొని ఆస్థానానికి పిలిపించుకొని పూజలు పెట్టించుకొని ఏ విధంగా ఆయన ప్రసంగాలను అందరూ వినేటట్లు చేస్తున్నారనేటటువంటిది కూడా ఇలాగ ఎంతోమంది జీవితాల్లో కనపడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ రాజులు, చక్రవర్తులు కూడా ఎందుకు పిలుస్తున్నారంటే ఆయన చెప్పేటటువంటి ఆ ప్రసంగాలు దైవికమైనటువంటి ఆలోచనలు, విధి నిర్వహణలో కర్తవ్యం అనేటటువంటిది నేర్పుతూ ఉండగా ఎంతోమంది అలాంటి విషయాలు ఎదగాలని రాజులు కూడా ఇష్టపడుతూ వాళ్ళ యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రులు కానించి సైన్యాధిపతులు కానించి అందరిని కూడా పిలిపించి ఏ విధంగా ప్రసంగాలు చేపిస్తారనేది మనం చూస్తూ ఉంటాం చరిత్రలో. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు కొంతమంది అడుగుతుంటారు, ఇంత విజ్ఞాన వివేకాలు నీకు ఎలాగ వచ్చినవి అని అడిగితే, యేసుక్రీస్తు శిలువ ముందు మోకరించి ప్రార్థన చేస్తామంటే దేవుడు మనల్ని ఎన్నో విధాలుగా చైతన్యపరిచి మన యొక్క ప్రసంగాలను దైవికంగా మారుస్తాడు అనేటటువంటి సత్యాన్ని చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. శిలువకు ముందు మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకోండి అనేటటువంటి ఆ పిలుపును చాలాసార్లు ఆయన అందరికి కూడా గుర్తు చేస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన జీవితం ఇలాగ సాగుతూ ఉండగా, మఠవాస జీవితంలో ఉండగా, ఇక పెద్దవాళ్ళు కూడా విన్నారు ఆయన గురించి. వెల్నీసియా అనేటువంటి ప్రాంతంలో ఆయన్ని ఆర్చ్ బిషప్గా ఎంపిక కావించి ఆర్చ్ బిషప్ని చేస్తారు.
ఒకవైపు విచారంగా ఉంటాడు. ఎందుకంటే ఇలాంటి అధికారంలోనికి వెళితే మఠవాస జీవితం ఒకటి, ఇలాంటి జీవితం ఇంకొకటి అనేటటువంటిది కొద్దిగా బాధపడుతూ అయిష్టాన్ని తెలియచేసినా కానీ ఆయన ఆర్చ్ బిషప్‌గా పెడతారు. ఆ తర్వాత ఆయన చూస్తున్నటువంటి విషయాలు అన్ని ప్రాంతాలకు వెళుతూ, డయాసిస్‌లో ఉన్న ప్రాంతాలన్నిటికి కూడా వెళ్తూ, అంతటా కూడా పర్యవేక్షణ చేస్తూ, ఆయన ఒక గొప్ప మాట ఒకటి చెప్తున్నాడు. అప్రూట్ ద వైసెస్, ఇంప్లాంట్ ద వర్చ్యూస్ అంటూ, మంచిని అనేటానికి పునాదులు వేయండి, చెడు అనేదాన్ని పెళ్లిగించి తీసివేయండి అనేటటువంటి ఆ గొప్ప వాక్యంతో ప్రజల మధ్యకు వెళ్ళి మంచిని చేయటానికి పునాదులు వేసుకోండి అనేటటువంటి సత్యం వైపు నడుపుతూ, చెడును చేయటంలో పునాదులతో సహా తీసివేయండి అనేటటువంటి ఆ వాక్యంతో ఎంతోమంది జీవితాల్లో ఆయన వెలుగును నింపుతూ నిజమైనటువంటి మంచిని చేయటంలో మన యొక్క విధి నిర్వాహంలో ఎలా ముందుకు సాగని తపనని ప్రజల్లో సృష్టించాలనేటువంటి చరిత్ర చూపుతూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఎంతోమంది ఆయన ప్రసంగాలు విని ఆ డయాసిస్‌లో మారు మనసు పొందుకొని దైవికంగా ఎలా ఎదుగుతున్నారనేటటువంటిది కూడా చరిత్ర చూపిస్తూ ఉంటుంది. ఒకవైపు ఇది అయితే, మరొక వైపు పేదవాళ్ళంటే చాలా ప్రేమ. పేదవాళ్ళంటే చాలా చాలా ప్రేమ. ఆ ప్రేమను ఆయన ఏ విధంగా చూపిస్తాడనే దగ్గరికి వచ్చినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరోజు ఆ రోజుల్లో 4,000 డ్యూకాట్స్ అంటే దాదాపు లక్షల రూపాయలు అయినటువంటివి ఆయనకి కానుకగా ఇస్తే, ఆ కానుకను తీసుకొని పేదవాళ్ళకి ఎలా పంచేటట్లుగా తన డయాసిస్‌లో చేస్తాడనేటటువంటిది చూసి జనాలందరూ కూడా విస్తుపోయి చూస్తుంటారు. చాలామంది ధనము, ఆస్తులు, పాస్తులను కూడబెట్టుకోవాలనుకుంటారు. కానీ ఈయన ఎంత డబ్బు వచ్చినా కానీ ఏ విధంగా పేదలకు పంచుతూ ఉంటాడనేటటువంటి విషయాన్ని అందరూ గమనించి ఆయన గురించి గొప్పగా చెప్పుకోవటం జరుగుతుంది. చిన్న చిన్నగా ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆయన జీవితంలో కారాగారంలో ఉన్న వాళ్ళని చూడటానికి వెళ్ళటం, అనాథలను పట్టించుకోవటం, ఇలాంటివి గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఎంతోమంది జీవితంలో కూలీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా సహాయం చేస్తూ, అలాగనే ఎంతోమంది రకరకాల ప్రతిభలు, చిత్రాలు గీయటంలో అలాంటి వాళ్ళు కూడా ఈ వెనకబాటులో ఉండి పాపం జీవితం గడవకుండా ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఆయన పట్టించుకొని ఎలాగ సహాయం చేస్తారనేటటువంటిది చరిత్ర చూపిస్తూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆయన బతికి ఉండగానే ఆయన జీవితంలో ఇలాంటి గొప్ప గొప్ప పనులు చూసి ఈయన పునీతుడు అనేటటువంటిది అందరూ కూడా చెప్పుకోవటం మొదలవుతుంది. ఆయన జీవితంలో దాదాపుగా 2-3 సంవత్సరాలకు ముందే ఒక గొప్ప దర్శనం కలుగుతుంది. ఆ దర్శనంలో యేసుక్రీస్తు ప్రభువు ఆయనతో అంటున్నాడు, మరియ తల్లి పుట్టినరోజు పండగ వచ్చే లోపల నీ జీవితము మరింత ప్రకాశవంతంగా ఉంటుంది, నీవు ఆ తర్వాత మరణిస్తావు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఆయన జీవితంలో ఒకవైపు మరణం అనేటటువంటిది చెప్పినా కానీ భయం లేకుండా తన జీవితాన్ని ఎలా మలుచుకుంటూ విధి నిర్వహణలో తన జీవితాన్ని ఎలా గొప్పగా సాగించి ముందుకు వెళ్తున్నాడనే దగ్గర ఆయన శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఆ రోజు సెప్టెంబర్ 8వ తారీఖున ఆయన మరణిస్తాడు. చాలామంది ఆయన యొక్క సమాధి చేసేటటువంటి ఆ పూజకి ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఆయన సమాధి దగ్గర ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతున్నాయనేటటువంటివి కూడా జనాలు ఎన్నో అద్భుతాల గురించి సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. ఇక మనందరికీ తెలిసినట్లుగా క్యాథలిక్ చర్చిలో పునీత పట్టం కట్టాలి అంటే గనక, మన క్యాథలిక్ చర్చిలో పునీత పట్టం కట్టాలి అంటే గనక సమాధిని తెరుస్తారు. ఆ రోజుల్లో థామస్ విలనోవా సమాధి తెరిచినప్పుడు ఆయన శరీరం ఇంకా కుళ్ళిపోకుండా, కృషించిపోకుండా అట్లాగనే ఉన్నదంట. ఆయన శరీరము కుళ్ళిపోకుండా, కృషించిపోకుండా అలాగనే ఉన్నదంట. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితాల్లో విధి నిర్వహణ అనేటటువంటి విషయం దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాలని సరైనటువంటి గమ్యం వైపు నడపటం నేర్చుకుంటే మన జీవితాలు ఎంత గొప్పగా దేవాదేవుడు దీవిస్తాడు అనే దగ్గర ఈరోజు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దేవుడి యొక్క ఆలోచనలు, మానవుని యొక్క ఆలోచనల మధ్య ఎంత తేడా ఉంటుందనే దగ్గర ప్రభు అంటున్నాడు,
నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అని ప్రభు పలుకుచున్నాడు. ఆకాశం భూమికి ఎంత ఎత్తుగా ఉండునో మీ మార్గములకు మీ ఆలోచనలకు నా మార్గములకు నా ఆలోచనలకు అంత ఉన్నతముగా ఉండును అంటూ మన విధి నిర్వహణలో దేవుడు చిత్తానుసారంగా దేవుడు చూపించిన మార్గంలో నడవాలని తపన పడుతుంటే మన యొక్క ధ్యేయము గమ్యము చాలా గొప్ప దిశలో సాగటం అనేటిది మనం చూస్తూ ఉంటాం. అందుకని ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 20వ వచనంలోంచి చదువుతున్నాను. చాలా గొప్ప విషయాలు పునీత పౌలుడు మనకు గుర్తు చేస్తున్నాడు. నా విధి నిర్వహణలో నేను ఎట్టి లోటును చేయరాదని గాఢమైన అభిలాష ఆశ, అంతేకాక అన్ని సమయములందును ప్రత్యేకించి ఈ సమయమున సంపూర్ణ ధైర్యంతో ఉండి నేను జీవించినను మరణించినను నా సర్వస్వమును ఉపయోగించి క్రీస్తునకు గౌరవమును కలిగించెదను అంటూ పునీత పౌలుడు తన జీవిత గమ్యాన్ని ధ్యేయాన్ని ఎంత గొప్పగా చాటి చెప్తున్నాడు. 21వ వచనం చదువుతున్నాం. ఏలైనా క్రీస్తు నాకు జీవము, మరణము నాకు లాభకరము అంటున్నాడు. ఆయన యొక్క ధ్యేయము ఉద్దేశం చూసారా ఇలా గొప్పగా తన జీవితాన్ని మార్చుకుంటున్నాడు అనేటటువంటిది. ఏలైనా క్రీస్తే నాకు జీవము, మరణము నాకు లాభకరము అంటున్నాడు. అంతేకాదు 22వ వచనంలో అంటున్నాడు, సజీవుడినై ఎక్కువగా ఉపయోగకరమైన పనులను నేను నిర్వహింపగలిగినచో దేనిని ఎన్నుకొనవలెనో నాకు తెలియదు. సజీవుడినై ఎక్కువగా ఉపయోగకరమైన పనులను నేను నిర్వహింపగలిగినచో దేనిని ఎన్నుకొనవలెనో నాకు తెలియదు. 23వ వచనంలో అంటున్నాడు, నేను ఇరుప్రక్కలా చిక్కుకొంటిని, ఈ జీవితమును త్యజించి క్రీస్తును చేరవలనని ఆశ నేను గాఢముగా వాంఛించున్నాను, అది ఉత్తమమైనదే. నేను జీవించి ఉండుట మీకు మరింత అవసరమని తెలుసుకున్నాను అంటున్నాడు. ఒకవైపు మరణించినా కానీ యేసుక్రీస్తు ప్రభునందు మరణిస్తే ఎలాగుంటుందనేటటువంటి దగ్గర నేను ఇరుప్రక్కలా చిక్కుకొంటిని, ఈ జీవితమును త్యజించి క్రీస్తును చేరవలనని నేను గాఢముగా వాంఛించుచున్నాను, అది ఉత్తమమైనది. 24వ వచనంలో నేను జీవించి ఉండుట మీకు మరింత అవసరము అంటూ కనుక మీ జీవిత విధానము, ప్రియమైన సహోదరి సహోదరులారా గొప్ప వాక్యాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. కనుక మీ జీవిత విధానము క్రీస్తు సందేశానుసారంగా ఉండవలెను అన్నదే ప్రస్తుతం ముఖ్య అంశము అంటున్నాడు. ప్రజలకు రాస్తూ ఫిలిప్పీలకు రాస్తూ లేఖ రాస్తూ ఎంత గొప్ప వాక్యాన్ని అంటున్నాడు. మీ జీవిత విధానము క్రీస్తు సందేశానుసారంగా ఉండవలనను అనున్నదే ప్రస్తుత ముఖ్య అంశం. ఏలైనా నేను మిమ్ము కలుసుకొనగలిగినను లేకున్నను సువార్త యందు విశ్వాసమున ఏకాభిప్రాయంతో మీరు అందరిని ఒకటిగా నిలిచి కలిసి పోరాడి విజయం పొందుదురుగాక అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల దైవబిడ్డలారా, ఈరోజు విధి నిర్వహణలో అనేటటువంటి ఎలాగుండాలనే దగ్గర పునీత పౌలుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వివిధ సమయాల్లో వెళ్ళి ద్రాక్ష తోటలో పనిచేయటానికి ఎంతోమందిని పిలుస్తూ ఉదయం 5 గంటలకు పిలిచినటువంటి వాళ్ళు సాయంత్రం 5 గంటలకు కూడా పిలిచి ఏ విధంగా మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అన్న దగ్గర మనం ఎలాంటి ఉద్దేశంతో గమ్యంతో మన జీవితాన్ని మలుచుకుంటూ విధి నిర్వహణలో దేవుడికి గౌరవప్రదంగా ఉండేటటువంటి జీవితాన్ని జీవిస్తున్నామన్న దగ్గర ఈరోజు థామస్ విలినోవా తన జీవితాన్ని అంతా కూడా ఈరోజు పునీత పౌలుడు చెప్తున్నట్లుగా ఎంత గొప్పగా మార్చుకొని తన శరీరం కుళ్ళిపోకుండా కుషించిపోకుండా ఉండేటటువంటి జీవితం వైపు అడుగులు వేసి ఇప్పటికీ కూడా జనాల మధ్య నిజమైనటువంటి దేవుడి యొక్క విధి నిర్వహణలో ఉన్న వారిని ఎలాగా దేవుడు దీవిస్తాడు అనేటటువంటిది గొప్ప సత్యాన్ని చూపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనము విధి నిర్వహణలో దేవుడి చిత్తానుసారంగా ఆయన చిత్తాన్ని అర్థం చేసుకొని మన జీవితాన్ని సాగించడం నేర్చుకుంటే, కనుక 27వ వచనం చదువుతున్న ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం 27వ వచనంలో, కనుక మీ జీవిత విధానము క్రీస్తు సందేశానుసారంగా ఉండవలెను అన్నదే ప్రస్తుతం ముఖ్యాంశము. ఏలైనా నేను మేము కలుసుకొనినను కలుసుకోలేకున్నను సువార్త యందు విశ్వాసమునకై ఏకాభిప్రాయంతో మీరందరిని ఒకటిగా నిలిచి కలిసి పోరాడుదురని నేను
మిమ్మల్ని ప్రోత్సహించుచున్నాను అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా దేవుడి యొక్క ఆలోచనలు మన ఆలోచనలకి మధ్య చాలా గొప్ప ఆకాశం అంత ఎత్తు ఉండేటట్టుగా మన మధ్య దేవుడి మధ్య ఉంటుంది. మనం దేవుడి చిత్తానుసారంగా జీవించాలని తపన పడుతుంటే గనక పునీత పౌరుడిలాగా నా విధి నిర్వహణలు నేటి లోటును చేయరాదని గాఢమైన అభిలాష ఆశ, అంతేకాక అన్ని సమయములందును ప్రత్యేకించి ఈ సమయమున సంపూర్ణ ధైర్యంతో ఉండి నేను జీవించినను మరణించినను నా సర్వస్వను ఉపయోగించి క్రీస్తు ప్రభునకు గౌరవమును కలిగించెదను. ఈరోజు అలాంటి విధి నిర్వహణలు మనం అందరం ఎదుగుతూ ఉంటే ఎంత గొప్పగా థోమస్ విల్నోలాగా మన జీవితాలు పునీత పౌలుని జీవితంలాగా గొప్పగా తీర్చిదిద్దబడతాయి. ఈరోజు మనము మన బిడ్డలము మన కుటుంబాలన్నీ కూడా దేవునికి గౌరవం కలిగించేటటువంటి జీవిత విధానంలో సాగాలని ప్రార్థన చేసుకుందాం. మనం పెట్టే ప్రతి పనిలోనూ విధి నిర్వహణలో దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ క్రీస్తునకు దేవునకు గౌరవం కలిగించిన గొప్ప జీవిత విధానంపై సాగాలని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.